హైదరాబాద్ డ్రగ్స్ ముఠాలు కమ్మనేశాయి. నగరంలోని యూత్ను మత్తులో ముంచెత్తే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటు అంతర్రాష్ట్ర ముఠాలు, అటు అంతర్జాతీయ గ్యాంగులు భారీగా దండుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రధానంగా విద్యార్థులను టార్గెట్ చేసుకుని ముఠాలు చెలరేగిపోతున్నాయి. మరోవైపు బెజవాడ పోలీసులు డేగ కళ్లతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. నగరంలో వారికి అవకాశం ఇవ్వకుండా కొరడ జలిపిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం. దాంతో కొందరు ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డాక్టర్లు ఈ చీకటి దందాలోకి దిగుతున్నారు. మొదట్లో డ్రగ్స్ రుచి చూడాలనుకుంటారు, కానీ ఆ మత్తుకు చిత్తై బానిసలుగా మారుతున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ దందా మొదలు పెడుతున్నారు. హైదరాబాద్, వికారాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఐటీ ఉద్యోగులు, డాక్టర్ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. లక్షల్లో డబ్బు సంపాదిస్తున్న ఈజీ మనీ కోసం వీరు అడ్డదారులు తొక్కారు. బంగారు భవిష్యత్తును వదిలి అందమైన జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. వరాల దీక్షిత్, కొండబోయిన వరుణ్ తేజ్ హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. గోవా, బెంగళూరు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో జోగేవారు. కొన్నాళ్ల తర్వాత డ్రగ్స్ దందా మొదలుపెట్టారు. పార్టీలో వాడే MDMA డ్రగ్స్ ను బెంగళూరు, గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయించడం ప్రారంభించారు. బెంగళూరులో 2,000 రూపాయలకు గ్రాము MDMA కొనుగోలు చేసి హైదరాబాద్ లో 12,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీక్షిత్, వరుణ్ తేజ్ హైదరాబాద్ లోని పబ్స్, హోటళ్లలో జరిగే పార్టీలకు MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు వీకెండ్ లో జరిగే పార్టీలు, స్పెషల్ అకేషన్లకు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారు. దీక్షిత్, వరుణ్ తేజ్ డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఇద్దరు యువకుల దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేయడానికి భాషా పాగా ప్రవీణ్ రాజ్, MD అస్లాం హుసేన్, సంగ ప్రేమ్సాయి వచ్చారు. అదే సమయంలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి 5గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా నుంచి పోలీసులు కూపీలాగుతున్నారు. విచారణలో నిందితులు చెప్పిన సమాచారంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఎవరు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు, వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ ముఠా వెనుక ఉన్న పెద్దలెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు వికారాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ అడ్డంగా బుక్ అయ్యాడు. అతిరా ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ గంజాయితో పట్టుబడ్డాడు. పైకి హాస్పిటల్ రన్ చేస్తూ లోపల గుట్టుగా గంజాయి దందా చేస్తున్నాడు. ఇతడి నుంచి 65 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఆసుపత్రి ముసుగులో గంజాయి దందా ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.